హాయ్ టు ఆల్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇది నేను బ్రేక్ఫాస్ట్ కోసం అలసందలు నానబెట్టానండి. అది గ్రైండ్ చేస్తున్నాను. ఒక 4 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ముందు రోజే ప్రిపేర్ చేసేసుకుని పిండి ఫ్రీజ్ చేసేసుకున్నానండి. ఇది నెక్స్ట్ డేనండి, మార్నింగే. నేను కొంచెం వెయిట్ పుటాన్ అవుతున్నాను ఈ మధ్యన. సో అందుకోసమని వాక్ చేద్దామని చెప్పేసి వాకింగ్ స్టార్ట్ చేద్దాము. ఎలాగో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి. సో కొంచెం వాకింగ్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయని చెప్పేసి అని వాకింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగే వాకింగ్కి వచ్చేసాను. సో వాక్ చేస్తూ ఉన్నాను. మార్నింగే వాకింగ్ చేస్తే అసలు ఎంత బాగుంటుందో అండి. మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా తేలిగ్గా కూడా అనిపిస్తుంది. వాకింగ్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఒక 2 ముఖ్యంగా మెయిన్గా నేను బాగా ఎంజాయ్ చేస్తానండి. ఒకటి, ఇలా యూనిఫామ్స్తో వచ్చి పోలీస్ బెటాలియన్ నుంచి వచ్చి వాళ్ళు రన్నింగ్ చేస్తూ ఉంటే అది చూడడానికి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ డే వాకింగ్ కదండి, మేము కొంచెం లేట్గా వెళ్ళాము. అప్పటికే సన్ రైజింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అసలు అలా సన్ రైజింగ్ చూస్తూ ఉంటే ఇంకా అక్కడి నుంచి రావాలని అనిపిస్తుందా అండి? ఎంత బాగుంటుందో కదా. సో ఇంకా అలా చూస్తూ ఉండిపోయాము. మనిషికి సగం ప్రశాంతత అండ్ బాడీకి కొంచెం ఎనర్జీ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. అసలు ఎంత బాగుంటుందో ఇలాగా. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ బీచ్ రోడ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళని అందరినీ కూడా అలా చూసుకుంటూ వస్తూ ఉంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్లో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఒక ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. నేనైతే నార్మల్గానే వాక్ చేసుకుంటూ వచ్చేస్తాను. నెక్స్ట్ చాలామంది యోగా చేస్తారండి. నెక్స్ట్ కొంతమంది ధ్యానం చేసుకుంటారు. చాలా బాగుంటుంది. సో ఇలా నేను సన్ రైజ్ చూసుకుంటూ హ్యాపీగా నడుచుకుంటూ ముందుకు వచ్చేసామండి. నెక్స్ట్ ఇంకొక బెటాలియన్ మాకు ఎదురయ్యారు. వాళ్ళు గ్రూప్గా వస్తున్నారు కదా అని జూమ్ చేసి నేను షూట్ చేస్తుంటే వాళ్ళందరూ కూడా వేరువేరుగా అవతల కొంతమంది రోడ్ క్రాస్ చేస్తూ వేరువేరుగా నడవటం స్టార్ట్ చేశారు. వాకింగ్ అనేది మనం కంటిన్యూ చేయలేం కానండి. వాకింగ్ కంటిన్యూగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కానీ ఎవ్వరు 100% ఎవ్వరూ కూడా కంటిన్యూ చేయరు. ఇయర్ అంతా చేయాలంటే అది కష్టమండి, ఎవ్వరు కూడా చేయలేరు. దానికి తోడు మనకి సీజన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి అది ఇంకా కష్టంగానే ఉంటుంది. సో సమ్మర్ అనేది పర్టికులర్గా వాకింగ్కి మంచి సీజన్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకే ఎప్పుడు సమ్మర్లోనే నేను వాకింగ్ స్టార్ట్ చేసి సమ్మర్లోనే ఎండ్ చేసేస్తాను. తర్వాత అంతా కూడా అయితే ఈవినింగ్ అయితే ఏమైనా ఛాన్స్ ఉంటే వెళ్తా, లేకపోతే లేదు. సో ప్రస్తుతానికి అయితే ఈ ఫ్లవర్స్ కాగిత పూలు అంటారు కదండి, అవి చూడటానికి ఎంత అందంగా ఉంటాయో. ఈచ్ సైడ్ ఈ కాగిత పూలే స్పెషల్ అట్రాక్షన్ అండి. సో ఇంటికి వచ్చేసాము. గట్టిగా ఒక 45 minutes చేసామేమో వాకింగ్. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇది డ్రింక్ తయారు చేస్తున్నానండి. తమలపాకులతో తయారు చేస్తున్నాను. హాట్ వాటర్ పెట్టుకుని తమలపాకులు దాంట్లో కట్ చేసి వేసుకుని అవి బాగా మరిగేంత వరకు కూడా మరిగించి, సో గ్రీన్ కలర్ అనేది ఆ వాటర్లోకి కంప్లీట్గా చేంజ్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలండి. ఇది చాలా మంచిది హెల్త్కి. మనకి లోపల టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా బాడీ నుంచి వేరు చేస్తుంది, బయటికి తీసుకొస్తుంది. మనకి టాక్సిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో బాడీలో అవి మనకి వ్యాధి కారకాలు అంటాం కదండి, వాటిని బయటికి తీసుకొస్తుంది బాడీ నుంచి. సో చాలా మంచిది. చూడండి, నేను ఫిల్టర్ చేస్తున్నాను. వాటర్ ఏ కలర్లో ఉందనేది కూడా మీకు చూపిస్తాను. మనకి ప్రకృతి ఇచ్చినవి ఏవైనా సరే మంచివేనండి. గ్రీన్ కలర్ ఉన్నది అన్నిట్లో కూడా ఆకుల్లో ముఖ్యంగా జీవం ఉంటుంది. అది మనకి చాలా మంచి చేస్తుంది. సో
చూడండి ఇక్కడ ఫిల్టర్ చేశాను వాటర్, చూడండి లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఇది కొంచెం వేడివేడిగా తీసుకుంటే అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో, తాగడానికి కూడా చాలా బాగుంటుందండి. అవి వట్టిగా తాగలేని వాళ్ళు కొంచెం తేనె కలుపుకుని కూడా తాగొచ్చు. తేనె మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది, కానీ తాగలేని వాళ్ళు మాత్రం తేనెతో తాగొచ్చు. సో నేనైతే వట్టిగానే తాగుతానండి. నెక్స్ట్ బాబుకి కూడా ఇస్తాను. అండ్ ఇంట్లో ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తే ఫ్రిడ్జ్లో ఏదో పురాతన తవ్వకాల్లో దొరికినట్టు నాకు ఈ కమలా పళ్ళు దొరికాయండి. అంటే మరీ ఓల్డ్ ఏం కాదండి, ఒక 1 వీక్ ఎగోమాట. అంటే ఒక 1 వీక్ క్రితం తెచ్చేసి నేను లోపల పెట్టేసి మర్చిపోయాను. సో ఇవి ఇంకా బయటను పెట్టినా వీళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు. దట్టు ఏంటంటే చల్లగా ఉంటాయి కదా ఫ్రిడ్జ్లోవి, అవి తింటే మళ్ళీ ఏమవుతుందో అని. అందుకే ఒక పూట అంతా కూడా బయట ఉంచేసి నెక్స్ట్ డే మొత్తం జ్యూస్ లా చేసేస్తున్నానండి. ఈ కమలా ఫలాల్లో సి విటమిన్ రిచ్ గా ఉంటుందండి. సో మార్నింగే తీసుకుంటే చాలా మంచిది. నేను ఈ ఒక్క కమలా ఫలాలనే కాదు, వాటితో పాటు ఆ జ్యూస్ తక్కువ వచ్చింది కాబట్టి దానికి ఇలాగ క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 3 క్యారెట్స్ని ఇలా యాడ్ చేసుకున్నాను. క్యారెట్స్లో ఉన్న పైన తొక్క తీయకుండానే జ్యూస్ చేసుకుంటే చాలా మంచిదంటండి. మన స్కిన్కి చాలా మంచి చేస్తుందంట. తొక్క తీసేస్తే ఆ క్యారెట్కి ఉన్నటువంటి తొక్క పీల్ చేసేయటం ద్వారా ఆ స్కిన్కి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా పోతాయి. సో నేను మ్యాక్సిమం తొక్క తీయకుండానే చేస్తానండి. సో ఇక్కడ క్యారెట్ జ్యూస్ తయారు చేశాను అనమాట. క్యారెట్ జ్యూస్లో ఇది నేను ఈ కమలా ఫలాల జ్యూసు ఒక 2 కలిపి మిక్స్ చేసి అది నేను మార్నింగ్ జ్యూస్ లాగా తయారు చేశాను. ఈ జ్యూస్ కూడా ప్యూర్ జ్యూస్ లాగా తాగడానికి ఇష్టపడలేని వాళ్ళు హనీ కలుపుకోవచ్చండి. తేనె కలుపుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను మా బాబుకి ఇచ్చేటప్పుడు హనీ కలిపేసే ఇస్తాను. నేను మాత్రం ప్యూరే తీసుకుంటాను. అండ్ మా హస్బెండ్కి కూడా ప్యూరే ఇచ్చేస్తాను. అంటే ఏజ్ని బట్టి ఉంటుంది కదండి. చిన్నపిల్లలు అయితే ఏదైనా సరే డైజెస్ట్ చేసుకోగలరు. సో చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు టేస్ట్ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి హనీ కానీ లేకపోతే యాక్చువల్లీ బ్రౌన్ షుగర్ లాంటివి కానీ ఉంటే బ్రౌన్ షుగర్ అసలు మ్యాక్సిమం షుగర్ అనేది అవాయిడ్ చేసుకోవటం చాలా మంచిదండి మన లైఫ్ స్టైల్లో. సో షుగర్ కాకుండా హనీనే మోస్ట్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిగా ఉంటుంది. ఇది అంటే మార్నింగ్ అనే కాదండి, నైట్ పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ వచ్చినటువంటి జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూస్ని నేను ఇక్కడ కమలా ఫలాల జ్యూస్తో మిక్స్ చేస్తున్నాను అనమాట. 2 ఆరెంజ్ కలర్స్ అండి. అసలు మనకి ప్రకృతిలో ఎన్ని మంచి కలర్స్ ఉన్నాయో, ఇది టేస్ట్ఫుల్ కలర్స్ ఉన్నాయి అసలు నిజం చెప్పాలంటే. ఇక్కడ నేను హనీ మిక్స్ చేస్తున్నాను మా బాబు కోసం. యాక్చువల్లీ మా బాబు ఇలాంటివి తాగడండి. చాలా అంటే నచ్చజెప్పి తాగిస్తూ ఉంటాను. పిల్లలకి అలాగే నచ్చజెప్పి తాగించాలండి. ఎందుకంటే వాళ్ళకి కూడా హెల్త్ అనేది ఇంపార్టెంట్. మన పెద్దవాళ్ళకంటే వాళ్ళకే ఇప్పుడున్న లైఫ్ స్టైల్, ఇప్పుడున్న బయట ఫుడ్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం పిల్లలకే మంచి అలవాట్లు చేస్తూ ఉండాలి కదండి. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేటట్టుగా వాళ్ళకి ఏదైనా హెల్దీ ఇలా మిక్స్ జ్యూస్ ఇస్తే బాగుంటుందండి. హెల్త్ బాగుంటుంది, బెనిఫిట్స్ కూడా బాడీకి అన్నీ కూడా అందుతాయి. సో ఇలాంటి జ్యూసెస్ వల్ల చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి మనం వీక్లో ట్వైస్ అయినా తీసుకున్నట్లయితే కొంతవరకు మన బాడీకి కొంచెం న్యూట్రిషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో మా బాబు కోసం అన్నమాట ఇప్పుడు బ్రతిమాలాలి ఒక 5 minutes. మొత్తం మీద ఈరోజు అయితే కొంచెం లక్కీలీ చెప్పిన వెంటనే అది కలర్ఫుల్గా ఉంది కదండి. సో యాక్సెప్ట్ చేసాడు వెంటనే. సో ఇదేమో నా కోసం అండి. నేను తీసి నెక్స్ట్ మా
మా హస్బెండ్ కోసం పక్కన పెట్టి ఉంచాను. సో ఈ జ్యూస్ అయితే మార్నింగ్స్ టైంలోనే కాదండి, ఈవినింగ్స్ టైంలో అంటే నైట్ టైంలో కూడా పడుకునే ముందు కూడా మనం ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు. సో అంటే డిన్నర్కి జ్యూస్ తీసుకునే టైంకి కొంచెం గ్యాప్ ఇస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న అలసంద పిండితో దోశ మిక్స్ తయారు చేస్తున్నానండి. ఎందుకంటే మా బాబు దోశలే తింటానన్నాడు. దాంతో యాక్చువల్లీ వడ ప్లాన్లో నేను చేశాను. ఇక్కడ మిగిలిన పిండితో వడకి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి ఇలాగా మిక్స్ తయారు చేసుకుని సో దాన్ని నేను వడలుగా వేసి, అంటే ఇది రెగ్యులర్గా తిన్నాం కదండి, రెగ్యులర్గా తినకూడదు కూడా, ఎందుకంటే ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ కదా, ట్రాన్స్ ఫ్యాట్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఎందుకంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేసినవి మనం రెగ్యులర్గా తీసుకోకపోవడమే మంచిది. సో రెగ్యులర్గా తీసుకోం కాబట్టి ఎప్పుడో మంత్లీ వన్స్ లేకపోతే 2 monthsకి ఒకసారి తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదండి. కానీ ఈ అలసందల పిండితోటే ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు అండి. సో ఈ వడల్ని కరివేపాకు చట్నీతో సర్వ్ చేస్తానండి. తర్వాత లంచ్ కోసం అని చెప్పేసి ములక్కూర అని చెప్పేసి అంటాం కదండి, ములగాకు అని కూడా అంటాము. సో ఆ ములగాకుతో పొడి ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ అన్నీ రెడీ చేశాను. సో ఏం లేదండి, అవి ఎండుమిర్చి, నెక్స్ట్ జీలకర్ర, శనగపప్పు, మినపప్పు నేను యూస్ చేయను. సో వెల్లుల్లి ఇవన్నీ వేసి ఇలాగా వేపుకున్న తర్వాత ఆ తాలింపుల్లోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుని అది కొంచెం మెత్తగా బరకగా మిక్స్ చేసుకోవాలండి. సో నేను ఏదైతే తాలింపులు వేయించానో దాంట్లోనే కొంచెం ఆయిల్ మిగిలితే అదే ఆయిల్లో ఇక్కడ ములగాకు నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. అది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఆకుని రాగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి, అంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా నేను అయితే ఆయిల్ కొంచెం ఉండిపోయింది కదా అని చెప్పేసి అదే తెప్పలలో నేను ఫ్రై చేసేసాను. నార్మల్గా అయితే ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుందండి. సో దాంట్లో ములగాకులో కొంచెం వాటర్ ఉంటుంది, ఎందుకంటే కడుగుతాం కదా, శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 3-4 times వరకు కడుక్కోవాలి. కడిగిన తర్వాత అది కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ అనేది ఉంటుంది. సో అది మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని, తర్వాత కొంచెం ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీంట్లోని పల్లీల పప్పు. ఆ పల్లీల పప్పు కూడా యాడ్ చేసుకుని బరకగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోనే ఇప్పుడు ఆ ములగాకుని యాడ్ చేసుకోవాలండి. ఆకులో చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ పొడిలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు లంచ్ ప్రిపరేషన్ అండి, చారు. సో నేను చేసిన రసం అంటే మా ఫ్యామిలీలో చాలా మందికి ఇష్టం అండి. సో ఈ ఖచ్చితంగా నేను రసం అనేది చూపిస్తాను ఒకరోజు. సో రసంతో పాటు నేను ఇంకా ప్రిపేర్ చేసింది ఇది పొట్లకాయ, శనగపప్పు, కొబ్బరి కూర అండి. పొట్లకాయ చాలా బజార్లో మంచిగా దొరుకుతుందండి, ఎందుకంటే సీజన్ అనుకుంటా. సో దొరికినప్పుడు మనకి తీసుకోవాలి కదండి. ఈ కర్రీ ఏమో బంగాళాదుంప నెక్స్ట్ మెంతుకూర కలిపి ఫ్రైలా చేశానండి. ఇది కూడా చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. చారు నెక్స్ట్ ఈ బంగాళాదుంప కూర నెక్స్ట్ అవన్నీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటాయండి. దీనికైతే ఈ పొడికైతే మాత్రం మంచి కాంబినేషన్ అంటే నెయ్యేనండి. ఇది ఇడ్లీలోకి కూడా బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈరోజు నేను ప్లేటింగ్ చూపిస్తున్నానండి. ఈరోజు ప్లేటింగ్ చూసేసేయండి. ఖచ్చితంగా మనం ఏది తీసుకున్నా సరే లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఒక వెజిటేబుల్ అనేది, రా వెజిటేబుల్ ఇలా తీసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉంటారండి. కాబట్టి మ్యాక్సిమం నేను ఏదో ఒక వెజిటేబుల్ వాడతాను. ఐదర్ అది కీరా అవ్వచ్చు, లేకపోతే క్యారెట్ అవ్వచ్చు, ఏదో ఒకటి యూస్ చేస్తాను. సో ఈరోజు రెసిపీస్ ఇవన్నీ కూడా. దాంతో పాటు ఈరోజు బ్రౌన్ రైసు.
యాజ్ యూజువల్గా బ్రౌన్ రైస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదండి. ఏది డ్రాప్ అయినా అవ్వకపోయినా నేను బ్రౌన్ రైస్ అయితే మానాలని అనుకోలేదు. అందుకోసమని బ్రౌన్ రైస్ అనేది నా లంచ్లో ఖచ్చితంగా ఉంటుందండి. రెండో పూటలో నేను రైస్ తీసుకోనండి. 99% ఓట్స్ కానీ లేకపోతే వేరే ఇతర ఫుడ్ తీసుకుంటాము, అంటే చుక్కా రొట్టి అలాంటివి. అందుకోసమనే ఒక్క పూటలో చేసుకునే లంచ్ రెసిపీస్లో నేను హెవీగా తీసుకుంటాము. సో రెండో పూట మాత్రం డిన్నర్లో మాత్రం మేము రైస్ అనేది తీసుకోము అసలు. సో అసలు నెయ్యితో కాంబినేషన్ అండి సూపర్గా ఉంది. అసలు రెసిపీస్ అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నారు ఈరోజు మా వాళ్ళు. సో ఇక మా హస్బెండ్ బయటికి వెళ్దామని చెప్పేసానంటే బయలుదేరానండి. బయటికి వెళ్ళి చాలా రోజులు అయిపోయిందండి, అంటే ఈ మధ్యన బయటికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఎండలు కూడా బాగా ఎక్కువ ఉంటున్నాయి కదండి. సో వెళ్దామంటే ఈవినింగ్ బయలుదేరాము. ఎందుకంటే ద బెస్ట్ ఫుడ్ అండి హలీము, రంజాన్ మాసంలో మనకి దొరికేటువంటి ఫుడ్. సో అది ఒకసారి టేస్ట్ చూసి వద్దామని చెప్పేసి అని అన్నారు. జగదాంబలో హైదరాబాదీ హలీం సెంటర్ అని చెప్పేసి అని ఉంటుందండి. ఇయర్లీ ఖచ్చితంగా పెడతారు వాళ్ళు. అసలు చాలా 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 టేస్టీగా ఉంటుంది. వీలైతే వైజాగియన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి టేస్ట్ చూడండి. అక్కడ హలీం ఇష్టపడలేని వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే ఖీర్ కూడా దొరుకుతుందండి. అది ఆనపకాయతో చేసిన ఖీర్ మాట, కదుక ఖీర్ అంటారు. అది చాలా బాగుంటుందండి, అది కూడా టేస్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ హలీం సెంటర్ దగ్గర చూడండి అసలు ఎంత ట్రాఫిక్ అంటే ఒక దగ్గర ఒక 1 మీటర్ దగ్గర నుంచి ట్రాఫిక్కే ఉందండి. ఇంకా ట్రాఫిక్లో ఇంకా వెళ్ళడానికి అవ్వట్లేదని పక్కనే సైడ్ తీసుకుని మేము బండి అక్కడ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాము. సో నడుచుకుంటూ వెళ్ళడం అయింది. అసలు ది బెస్ట్ సెంటర్ అండి. మొత్తం వైజాగ్లో ఉన్న హలీం అంతా ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయో అన్ని టేస్ట్ చూడండి. ఈ హైదరాబాదీ హలీం సెంటర్లో టేస్ట్ చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇక్కడ. అది కూడా చాలా హెల్దీ ఫుడ్డేనండి. హలీంలో మంచి డ్రై ఫ్రూట్స్ అవి యూస్ చేసి వాళ్ళు హలీం ప్రిపేర్ చేస్తారు. సో వాళ్ళు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటారు కాబట్టి వాళ్ళు హెల్దీగా తీసుకుంటారు. అయితే ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎవరు కూడా చికెన్ తినడం లేదు. మేము కూడా తినట్లేదండి. మ్యాక్సిమం 2 months అయిపోతుంది చికెన్ మేము ఇంట్లో చేసి. సో హలీంలో ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే చికెన్ ని ఓవర్ కుక్ చేస్తారండి. చాలా అంటే చాలా ఎక్కువసేపు కుక్ చేస్తారు. దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు. కాబట్టి చికెన్ హలీం తినొచ్చు. అలా అని నేను తీసుకోలేదండి. మటన్ హలీమే జస్ట్ 1/2 తీసుకుని తినేసి వచ్చేసాము మా హస్బెండ్ నేనుని. నెక్స్ట్ ఈ ఖీర్ అనేది ఉంది కదండి, ఖీర్ కోసం అని వెళ్ళాము. నెక్స్ట్ హలీం కూడా టేస్ట్ చూసి వచ్చేద్దామని చెప్పేసి అని వెళ్ళాము. అలాగే మటన్ హలీం తీసుకుని వచ్చేసాము. సో వాళ్ళు అక్కడ ముందుగా మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక కాయిన్స్ ఇస్తారండి. ఆ కాయిన్స్ పట్టుకుని మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హలీము వాళ్ళు సర్వ్ చేస్తున్నారు చూడండి. అక్కడ మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ నెక్స్ట్ సూప్ ఒకటి ఇస్తారు. ఆ సూప్ పైన వేసుకుని ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని హలీంలో మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ తగులుతూ ఉంటే ఆ పంటి కింద పడుతూ ఉంటే ఆ టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఒక్కసారైనా టేస్ట్ చూడాల్సిందండి హలీము, అంత బాగుంటుంది. మేము స్టార్టింగ్లో వైజాగ్లో హలీం సెంటర్ పెట్టలేనప్పుడు హైదరాబాద్ వెళ్ళి తినొచ్చిన రోజులు ఉన్నాయండి. అంటే అంత ఇష్టపడి తింటాం కదండి. అంటే నాన్ వెజ్ ప్రియులకి ఇది చాలా చాలా మంచి ఫీస్ట్ లాంటిది మాట. సో
హలీంని మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోమండి. అలా అని డైలీ తినమండి. ఎప్పుడో వీక్లీ వన్స్ వెళ్ళి తింటాం. వచ్చిన వెంటనే మాత్రం వెళ్ళి టేస్ట్ చూస్తాం అన్నమాట. ఇవి వాళ్ళు చేస్తుంది ప్యాకేజ్ అండి, ప్యాకింగ్ చేస్తున్నారు. చూడండి, ఇలాంటి కాయిన్స్ ఇస్తారు వాళ్ళు మనం ఆర్డర్ చేసిన తర్వాత. సో మా హస్బెండ్ కీర్ అక్కడ తీసుకుని మళ్ళీ ఇంటికి కూడా బాబు మాతో పాటు రాలేదని బాబుకి వేరేగా ప్యాక్ చేయించారు. సో అవి తీసుకుని ఇంకా మేము వాటిని బాగా మంచిగా ఎంజాయ్ చేసి ఆ ఫుడ్ని నెక్స్ట్ అవన్నీ చూసుకుంటూ రిటర్న్ అయిపోయామండి. అందరూ చికెన్ చక్కగా తింటున్నారండి. చికెన్ ఎవ్వరూ అవాయిడ్ చేయట్లేదు. బర్డ్ ఫ్లూ అని కూడా ఏమీ వాళ్ళు భయపడట్లేదు. ఎందుకంటే హలీంలో ఓవర్ కుక్ చేసి వండుతారు కాబట్టి సో దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఉండదని చెప్పేసని మ్యాక్సిమం వాళ్ళు అక్కడికి వచ్చిన చాలా మంది చికెనే తీసుకుంటున్నారండి. ఎందుకంటే మటన్ చికెన్ కంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. దట్టు ఏంటంటే మటన్ వల్ల ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతుంది కదండి. మనకి ఫ్యాట్ అనేది పెరుగుతుంది. దానివల్ల మటన్ కంటే చికెనే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం తిందామని చెప్పేసి మేమైతే చికెన్ టేస్ట్ చేయలేదండి. మాకు ఇంకా కొంచెం భయం ఉండింది. సో మటన్ కొంచెం కొంచెం తీసుకుని వచ్చేసాము. ఇది కీర్ అండి నేను చూపిస్తుంది. సో వాళ్ళు ఖచ్చితంగా కలర్ కోసం వాళ్ళు ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తారేమో, కానీ కాదు అంటే ఆనపకాయ ముక్కలు అనేవి తగులుతూ ఉంటాయి. అది ఆనపకాయ గ్రేట్ చేసిన ఆనపకాయలు, అది ఆనపకాయ తగులుతూ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సగ్గు బియ్యంతో కలిపి తయారు చేస్తారు. బాదం, డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా యూజ్ చేస్తారు ఆ కీర్లో. అసలు చాలా బాగుంటుందండి. ఈ హైదరాబాదీ సెంటర్ అయితే, హలీం సెంటర్ అయితే ఎప్పుడు ఇంకా 1 month కూడా కళకళలాడుతుందండి. ఏ టైంలో ఎనీ టైం వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా జనం ఉంటూనే ఉంటారు. చాలా మంచి ఎక్కువ మంది ఇక్కడ ఇష్టపడతారండి. ఎందుకంటే టేస్ట్ కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉంటుందండి ఇక్కడ ఇచ్చినట్టయితే అసలు వైజాగ్లో ఎక్కడా కూడా మనకి దొరకదు. మ్యాక్సిమం హలీం సెంటర్స్ వైజాగ్లో చాలా ఎక్కువే ఉన్నాయండి. కానీ ది బెస్ట్ అని చెప్పేసి అంటే ఈ హైదరాబాదీ హలీం సెంటర్ ఏనండి. సో మేము కూడా ఇక్కడ వీక్లీ వన్స్ ఖచ్చితంగా వచ్చి మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు మ్యాక్సిమం మేము జగదాంబకి ఏదైనా పని మీద వెళ్ళామంటే ఒకసారి హలీం టేస్ట్ చూడాల్సిందేనండి. సో అసలు ఆ ఫ్లేవర్స్ కానీ ఆ అరోమా కానీ అసలు ఎంత బాగుంటుందండి. ఎందుకంటే దానిలో వాడేవి కూడా గోధుమ నూక, పెద్ద గోధుమ నూక ఉంటుంది కదండి, ఎర్ర గోధుమ నూక, అదే యూజ్ చేస్తారు. సో డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తారు, మసాలాస్ యూజ్ చేస్తారు. ఓవరాల్ గా ఇది గుడ్ ఫుడ్ అండి. సో ఈ వ్లాగ్ ని ఇంతటితో ముగించేస్తున్నాను. ప్లీజ్ మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.